ఓం శాంతి 38/20 అవ్యక్తవాణి రివైజ్ 13/3/86. సహజ పరివర్తనకి ఆధారం అనుభవం యొక్క దాటి. బాబ్దాదా తన సర్వ ఆధారమూర్తులు మరియు ఉద్ధారమూర్తులైన పిల్లల్ని చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పిల్లలు కూడా ఈనాటి విశ్వాన్ని శ్రేష్టంగా సంపన్నంగా మార్చడానికి ఆధారమూర్తులు అన్నారు బాబా. ఈరోజు విశ్వంలో తమని ఆధారమూర్తులు శ్రేష్ఠ ఆత్మలకి తన ఆధారమూర్తులు శ్రేష్ఠ ఆత్మల్ని అనేక రకరకాల రూపంతో అనేక రకరకాల విధితో పిలుస్తూ ఉన్నారు, జ్ఞాపకం చేసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి సర్వదుఖి అశాంతాత్మలకి సహారా ఇచ్చేవాళ్ళు, సహాయం ఇచ్చేవాళ్ళు, అంచెలి ఇచ్చేవాళ్ళు, సుఖం శాంతి యొక్క మార్గాన్ని చెప్పేవాళ్ళు, జ్ఞానం యొక్క నేత్రహీనులకి దివ్య నేత్రాన్ని ఇచ్చేవాళ్ళు, వెతుకుతూ తప్పిస్తున్న ఆత్మలకి గమ్యాన్ని ఇచ్చేవాళ్ళు, అప్రాప్త ఆత్మలకి ప్రాప్తి యొక్క అనుభూతిని చేయించేవాళ్ళు. ఇలాంటి బాబా అంటున్నారు, అప్రాప్తి యొక్క అనుభూతి చేయించేవాళ్ళు, ఉద్ధారం చేసేవాళ్ళు ఎవరు? శ్రేష్టాత్మలైన మీరే కదా. అప్రాప్తి ఆత్మలకి ప్రాప్తి యొక్క అనుభూతి చేయించేవాళ్ళు, ఉద్ధారం చేసేవాళ్ళు ఎవరంటే శ్రేష్టాత్మలైన మీరే అన్నారు బాబా. విశ్వంలో నలువైపులా ఏదో రకమైన అలజడి, ఏదో రకంగా ఏదో ఒక అలజడి. అక్కడక్కడ ధనం కారణంగా అలజడి, అక్కడక్కడ మనస్సు యొక్క అనేక టెన్షన్ల కారణంగా అలజడి, అక్కడక్కడ తమ జీవితంతో అసంతుష్టమైన కారణంగా అలజడి, అక్కడక్కడ ప్రకృతి యొక్క తమో ప్రధాన వాయుమండలం కారణంగా అలజడి. ఇలా నలువైపుల అలజడి యొక్క ప్రపంచం. ఇలాంటి సమయంలో విశ్వానికి బాబా అంటున్నారు, విశ్వం యొక్క మూలలో మీరే చలించకుండా స్థిరంగా ఉండే ఆత్మలు ఎవరు అంటే మీరే. ప్రపంచం మొత్తం భయానికి వశమై ఉన్నారు, మీరు నిర్భయంగా మారి సదా ఖుషీలో నాట్యం చేస్తూ హాయిగా పాడుకుంటూ ఉన్నారు. ఒకవేళ ప్రపంచంలో అల్పకాలం కోసం ఖుషి యొక్క సాధనాలు అనండి, నాట్యము, పాటలు, డ్యాన్సులు, ఇంకా అనేక సాధనాలను వాళ్ళు అవలంబిస్తున్నారు. అంటే తాత్కాలికంగా ఖుషి చేసుకోవడం కోసం అల్పకాల సాధనాలతో చింత యొక్క ఆ అల్పకాల సాధనాలు ఇంకా ఏం చేస్తున్నాయి, ఇంకా చింత అనే చితి మీదకి తీసుకుని వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి విశ్వంలో ఆత్మలకి ఇప్పుడు శ్రేష్ఠ అవినాశి ప్రాప్తి యొక్క అనుభూతి యొక్క ఆధారం ఇప్పుడు వాళ్ళకి కావాలి. అన్ని ఆధారాలను చూశారు వాళ్ళు, అన్ని అనుభవం చేయిస్తారు. అందరి మనసులో ఇప్పుడు అందరి లోపల నుండి మనసులోంచి ఏమొస్తున్నది? ఇంకేదో కావాలి, ఇవన్నీ కాదు, ఇంకేదో కావాలి. ఈ సాధనాలు, ఈ విధులు, సిద్ధులు, అనుభూతులు చేయించేవి ఇవేవి అనుభూతి చేయించేవి కాదు. ఈ సాధనాలు, ఈ విధులు, సిద్ధులు అనేక రకాలు ఏవైతే చేసుకున్నారో ఇవేవి కూడా అనుభూతిని చేయించేవి కాదు. ఏదో కొత్తది కావాలి, ఇంకోటి కావాలి ఏదో. ఇది అందరి మనసులో ఇదే అనిపిస్తున్నది, అందరి మనసులోంచి ఇదే వస్తున్నది. ఏదైతే అల్పకాల సహారా అయ్యాయో ఇవన్నీ కూడా ఎలాంటివంటే ఒక చిన్న పుల్ల
ఆధారం పట్టుకున్నట్టే. చిన్న పుల్లల్ని ఆధారం పట్టుకుంటే బాబా అంటారు, సముద్రంలో ఒక చిన్న పుల్లను పట్టుకున్నట్టు అవుతుంది. వాస్తవిక అసలైన సహారాన్ని వెతుకుతున్నారు. అల్పకాల ఆధారాలతో, అల్పకాల ప్రాప్తులతో విధులన్నీ చూసి అలసిపోయారు. ఎన్నో రకాలు చూశారు, అవన్నీ అల్పకాల ఆధారాలన్నీ చూశారు, అల్పకాల ప్రాప్తులన్నీ చూశారు. అనేక విధులతో ఇప్పటికి చూసి వాటన్నిటి నుండి అలసిపోయారు. ఇప్పుడు అలాంటి ఆత్మలకి యథార్థమైన సహారా, వాస్తవిక సహారా ఆధారం, యథార్థమైన ఆధారం, వాస్తవికమైన ఆధారం, అవినాశీ ఆధారం చెప్పేవాళ్ళు ఎవరు? మీరందరూ కదా అన్నారు బాబా. మీరే కదా. ప్రపంచంతో పోలిస్తే మీరందరూ చాలా తక్కువ మంది, అల్పమే, చాలా తక్కువ మంది. కానీ కల్పం ముందు జ్ఞాపకార్థంలో, కల్పం ముందు ఏదైతే జ్ఞాపకార్థం ఉందో, అక్షోణీల ముందు పంచ పాండవుల్ని చూపిస్తారు. ఒకవైపు అక్షోణీల సైన్యం, రెండో వైపు పంచ పాండవులు. అన్నిటికన్నా గొప్ప అథారిటీ మీకు తోడుగా ఉంది. సైన్స్ యొక్క అథారిటీ, శాస్త్రాల యొక్క అథారిటీ, రాజనీతి యొక్క అథారిటీ, ధర్మనీతి యొక్క అథారిటీ, ఇలాగా అనేక అథారిటీ వాళ్ళు వాళ్ళ అథారిటీ ప్రమాణం అనండి, అథారిటీ అనుసారం ప్రపంచాన్ని పరివర్తన చేయడానికి ఎంతో ట్రయల్ వేశారు, ప్రయత్నాలు చేశారు. ఈ ప్రపంచాన్ని ఎలాగైనా పరివర్తన చేయడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేశారు. కానీ మీ అందరి దగ్గర ఎలాంటి అథారిటీ ఉంది? అన్నిటికన్నా గొప్ప పరమాత్మ అనుభూతి యొక్క అథారిటీ మీ దగ్గర ఉంది. వాళ్ళందరి దగ్గర మిగతా అథారిటీలన్నీ ఉన్నాయి. బాబా అన్నారు కదా, ఏది వాళ్ళ దగ్గర ఏం అథారిటీలు ఉన్నాయి? అందరి దగ్గర అన్ని రకాల అథారిటీలని వాళ్ళు చూసేశారు. ధర్మనీతి యొక్క అథారిటీ, రాజనీతి యొక్క అథారిటీ, శాస్త్రాల అథారిటీ, సైన్స్ యొక్క అథారిటీ, ఇలాగ అనేక అథారిటీలు పట్టుకుని వాళ్ళ వంతు వాళ్ళ ప్రయత్నాలన్నీ చేసేసారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ దగ్గర ఎలాంటి అథారిటీ ఉంది అంటే, అన్నిటికన్నా గొప్ప అథారిటీ పరమాత్మ అనుభూతి యొక్క అథారిటీ ఉంది. అనుభవం యొక్క అథారిటీ కన్నా శ్రేష్టమైంది, సహజంగానే ఈజీగా పరివర్తన చేయగలుగుతారు. అనుభవం యొక్క అథారిటీతో శ్రేష్టంగా, మళ్ళీ సహజంగా, ఈజీగా దేనినైనా పరివర్తన చేయగలరు. కాబట్టి మీ అందరి దగ్గర ఈ విశేష అనుభవం యొక్క అథారిటీ మీ దగ్గర ఉంది అన్నారు. అందుకే మెరుపులాగా నిశ్చయంతో, నషతో, ఫిక్స్ అయిన భావంతో అంటారేమని, సహజమైన సులువైన మార్గం, యథార్థమైన మార్గం ఒక్కటే అని మీరు నిశ్చయంతో, మెరుపులాగా, నషతో, ఏదంటే నిశ్చయంతో అయ్యే ఉంది అన్నట్టు మీరు చెప్తారు. ఒకటే మార్గం, ఈజీ మార్గం ఒక్కటే. ఆ ఒక్కటి ద్వారానే, అది ఒక్కని ద్వారానే ప్రాప్తిస్తుంది. అందరినీ ఒక్కటిగా చేస్తుంది. అది ఒక్కని ద్వారానే ప్రాప్తిస్తుంది అంటే ఆ ఒక్కరు ఎవరు? బాబా. అందరినీ కూడా ఒక్కటిగా చేస్తుంది. ఇదే అందరికీ సందేశం ఇస్తున్నారు కదా. అందుకే బాబ్దాదా ఈరోజు ఆధారమూర్తులు, విశ్వానికి ఉద్ధారమూర్తులైన పిల్లల్ని చూస్తూ ఉన్నారు. చూడండి, బాబ్దాదాతో పాటు నిమిత్తం ఎవరయ్యారు? విశ్వ ఆధారాలు. కానీ అవడం ఎవరయ్యారు? విశ్వానికి ఆధారాలు ఎవరయ్యారు? సాధారణమైన వాళ్ళు. మీరు
ప్రపంచం వాళ్ళ దృష్టిలో బాబా అన్నారు, ఎవరైతే ప్రపంచం వాళ్ళ దృష్టిలో ఉన్నారో వాళ్ళు బాబా దృష్టిలో లేరు. ప్రపంచం వాళ్ళ దృష్టిలో ఎవరైతే ఉన్నారో కానీ బాబా దృష్టిలో వాళ్ళు లేరు. ఇంకా ఎవరైతే బాబా దృష్టిలో ఉన్నారో వాళ్ళు ప్రపంచం దృష్టిలో లేరు. మిమ్మల్ని చూసి బాబా అంటారు, మొదట్లో నవ్వుకుంటూ ఉంటారు వీళ్ళు అని. వీళ్ళేదో చెప్తారు, వీళ్ళేంటి పిచ్చోళ్ళు అంటారు. ఇలా మన్ని చూసి ఏం చేస్తారు, అందరూ మొదట్లో నవ్వుకుంటూ ఉంటారు. కానీ బాబా అన్నారు, ఏ ప్రపంచం వాళ్ళు ఏదైతే ప్రపంచం వాళ్ళు చేస్తున్నారో అది బాబా చేయడు. వాళ్ళకి పేరు ప్రఖ్యాతి కావాలి. బాబాకి ఎవరికైతే బాబా అంటున్నారు, ఎవరి పేరు ప్రఖ్యాతుల్ని సమాప్తి చేసేసారో వాళ్ళ పేరుని ప్రఖ్యాతి చేస్తారు బాబా. అసంభవాన్ని సంభవం చేయడం, సాధారణల్ని మహాన్లుగా మార్చడం, నిర్బల్ని బలవంతులుగా మార్చడం. ప్రపంచం లెక్కబట్టి చూస్తే చదువురాని వాళ్ళే, అలాంటి వాళ్ళని నాలెడ్జ్ఫుల్గా తయారు చేయడం. బాబా అంటున్నారు, ఇదే బాబా యొక్క పాత్ర. అందుకే బాబ్ దాదా పిల్లల సభని చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. అందరికన్నా శ్రేష్ఠ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే వాళ్ళు వీళ్ళే. నా తప్పిపోయి దొరికిన పిల్లలు వీళ్ళే నిమిత్తం అవుతారు, వీళ్ళే నిమిత్తం అయ్యారు. ఇప్పుడు ప్రపంచం వాళ్ళ దృష్టి మెల్లిగా అన్ని వైపుల నుంచి తప్పుకొని ఒకే వైపుకి వస్తున్నారు. ఇప్పుడు అనుకుంటున్నారు, మనం ఏది చేయలేమో అది బాబా గుప్త రూపంలో చేయిస్తున్నారు. ఇప్పుడు కుంభమేళాల్లో ఏం చూశారు, ఇదే చూశారు కదా. అందరూ ఎలాగ స్నేహం యొక్క దృష్టితో చూస్తున్నారు. అంటే ఇది మెల్లిగా ప్రత్యక్షం కావాల్సింది. కుంభమేళాల్లో అందరూ వచ్చిన దాన్ని చూసి ఎంత స్నేహంతోనూ అందరూ ఇప్పుడు చూస్తున్నారు. అంటే మెల్లిగా ప్రత్యక్షం అవుతుంది. ధర్మనేతలు, రాజనేతలు, వైజ్ఞానికులు, సైంటిస్టులు, ఈ విశేషంగా 3 అథారిటీలు, ధర్మనేతలది, రాజనేతలది, ఇంకోటి సైంటిస్టులు, ఈ 3 విశేషమైన అథారిటీలు ఇప్పుడు 3 సాధారణ రూపంలో పరమాత్మ మెరుపుని చూసే శ్రేష్ఠ ఆశతో సమీపానికి వస్తున్నారు. పరమాత్మని చూడాలి అన్న శ్రేష్ఠ ఆశతో సమీపానికి వస్తున్నారు. ఇప్పుడు బాబా అంటాడు, ఇప్పటికీ వాళ్ళు ముసుగు లోపల నుండే చూస్తున్నారు. ముసుగు తీయలేదు వాళ్ళు, ఇంకా ఆ ముసుగులోంచే చూస్తున్నారు. ముసుగులో ఉండి చూడడం కారణంగా అప్పుడప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. అంటే ఈ చింత ఏమిటి అన్న ఏది అంటే ఇంకా వాళ్ళకి ఏదో తెలియదు. ఈ కన్ఫ్యూజింగ్ సంశయం యొక్క ఆ ముసుగులోనే ఉన్నారు. ఏమవుతుందో, ఏది నిజం, ఎలాగ, ఏదో ఒక అలజడి యొక్క ముసుగులోనే ఉన్నారు. ఇదా అదా, ఇంకేదైనా ఉందా, ఇదే కన్ఫ్యూజన్లో సంశయం ఏదో. కాబట్టి కానీ అయినా మన మీద వాళ్ళ దృష్టి వెళ్తున్నది. ఇప్పుడు మెల్లిగా ముసుగు తొలగుతున్నది. అనేక రకాల ముసుగులు
ఒకటి మేము నేతలము అన్న ముసుగు, మేము ఈ పొజిషన్ కుర్చీ యొక్క ముసుగు. బాబా అన్నారు గద్దె సింహాసనం, గద్దె యొక్క కుర్చీ ఈ కుర్చీ, ఈ పొజిషన్ యొక్క కుర్చీ యొక్క ముసుగు అన్నిటికన్నా పెద్ద ముసుగు అది. ఆ ముసుగును తీయడానికి కొంచెం టైం పడుతుంది. కానీ కళ్ళు అయితే తెరుచుకున్నాయి కదా, భలే ముసుగు తీయలేదు కానీ కళ్ళు తెరుచుకున్నాయి. కుంభకర్ణులు ఇప్పుడు కొంచెం మేల్కొన్నారు అన్నారు బాబా. ఇన్నాళ్ళు కుంభకర్ణులా ఉన్నారు, ఇప్పుడు కొంచెం మేల్కొంటున్నారు. ఇంతకుముందు మనం అంటే ఎవరికి ఏమీ తెలియదు, పెద్ద వీళ్ళేంట్లే అన్నట్టే చూసేవాళ్ళు. కానీ బాబా ఏమంటున్నారు, ఇప్పుడు కొంచెం కుంభకర్ణులు మేల్కొంటున్నారు. బాబ్ దాదా విశ్వంలో సర్వాత్మలు అంటే పిల్లలకి బాబా యొక్క వారసత్వం ప్రాప్తి చేయించడం కోసం తప్పకుండా అధికారులుగా చేస్తారు. భలే ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, కానీ పిల్లలు కదా. ఒకటి పిల్లలు భలే పిల్లలు ముక్తి కావాలన్నా, జీవన్ముక్తి కావాలన్నా రెండు వారసత్వాలే. వారసత్వం ఇవ్వడం కోసమే కదా బాబా వచ్చిందే, మనకి వారసత్వం ఇవ్వడం కోసం. తెలియని వాళ్ళు కదా, వాళ్ళ దోషం కాదు. అందుకే మీరందరికీ జాలి కలుగుతుంది, దయ కలుగుతుంది, ఉత్సాహం వస్తుంది. ఎలాగైనా సరే వీళ్ళకి వారసత్వానికి అధికారులు, సర్వాత్మలు వారసత్వం యొక్క అధికారం తీసుకోవాలి అని జాలి కలుగుతుంది, మీకు ఉత్సాహం వస్తుంది. వాళ్ళు ఎలాగైనా వాళ్ళందరూ వారసత్వం యొక్క అధికారం తీసేసుకోవాలి అని. అచ్చా, ఈరోజు కరేబియన్ వాళ్ళ టర్న్ అన్నాడు బాబా. అయితే అందరూ బాబ్దాదాకి అతి అపురూపమైన వాళ్ళే. ప్రతి ఒక్క స్థానానికి వాళ్ళ విశేషత బాబ్దాదా ముందు సదా ప్రత్యక్షం అవుతూనే ఉంటుంది. ఎలాగైతే బాబ్దాదాకి ప్రతి ఒక్క పిల్లల యొక్క పూర్తి ఖాతా పోతామేలంటే ఖాతా వచ్చేస్తూ ఉంటుంది. కానీ బాబ్దాదా పిల్లలందరినీ చూసి ఖుష్ అవుతూ ఉంటారు. ఏ విషయంలో? పిల్లలందరూ తమ తమ శక్తి అనుసారం సేవలో ఉత్సాహ ఉల్లాసాలను చూపిస్తున్నారు. సదా ఉత్సాహ ఉల్లాసాలు సేవలో పెట్టుకుంటున్నారు. సేవ బ్రాహ్మణ జీవితానికి విశేషమైన మన యొక్క డ్యూటీ అనండి, లేక వృత్తి అనండి, ధర్మం అనండి, అయిపోయింది మనకి. విశేషంగా అది మన యొక్క వృత్తి అయిపోయింది. సేవ లేకుండా బ్రాహ్మణ జీవితం ఖాళీ అనిపిస్తుంది. సేవ లేకపోతే ఎలాగంటే ఫ్రీగా ఉన్నామా అనిపిస్తుంది. ఇప్పుడు అందరికీ అలాగే అనిపిస్తున్నది కదా. ఒకటి సేవలో బిజీగా ఉండే ఆ ఉత్సాహాన్ని చూస్తూ బాబా విశేషంగా ఖుషి అవుతూ ఉంటారు. ఈ కరేబియన్ వాళ్ళ యొక్క విశేషత ఏంటి? సదా కరీబ్ అంటే దగ్గరగా ఉండేవాళ్ళు. బాబ్దాదా స్థూలాన్ని చూడటం లేదు. భలే శరీరంతో ఎంత దూరమైనా ఉండొచ్చు, కానీ మనసుతో మటుకు దగ్గరగానే ఉన్నారు. ఎంత శరీరంతో దూరంగా ఉంటారో అంత విశేషంగా బాబా తోడుని అనుభవం చేసే లిఫ్ట్ లభిస్తుంది. ఎందుకు? బాబా సదా నలువైపులో ఉండే పిల్లల వైపు, బాబాకి నలువైపులు ఉండే పిల్లల వైపు దృష్టి వెళ్తూ ఉంటుంది. బాబా దృష్టిలో ఇమిడి ఉంటారు. కాబట్టి మరి దృష్టిలో ఇమిడిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు? దూరం ఉన్నా సరే, దూరం ఉంటారా దగ్గర ఉంటారా? కాబట్టి అందరూ సమీప రత్నాలు అన్నారు. ఎవ్వరూ దూరంగా లేరు నాకు అన్నారు బాబా. కాబట్టి నియర్ డియర్ రెండు దగ్గరగాను ఉన్నారు, ప్రియమైన వాళ్ళు కూడా. నియరు డియరు. ఒకవేళ నియర్ కాకపోతే ఉత్సాహ ఉల్లాసాలు రావు.
దగ్గరగా రాకపోతే ఆ ఉత్సవం దగ్గర లేకపోతే ఆ ఉత్సవం ఉల్లాసాలే రావు. సదా బాబా తోడు శక్తిశాలిగా మార్చి మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. మీరందరూ చూస్తున్నారు కదా, అందరు ఖుషి అవుతున్నారు కదా, ఎంత ధైర్యం పెట్టుకుని సేవ యొక్క వృద్ధిని ప్రాప్తి చేసుకుంటున్నారు. బాబ్దాదాకి తెలుసు అందరిది ఒకటే సంకల్పం, అన్నిటికన్నా గొప్ప మాల మేం తయారు చేసేయాలి, పెద్ద మాల తయారు చేసేయాలి, గొప్ప మాల తయారు చేయాలి. ఇంకెవరు ఎక్కడ మాలలో ఎవరెవరు మాలలో మణులన్నీ ఎక్కడెక్కడ చెదిరిపోయి ఉన్నాయో ఆ మణులన్నిటినీ కలిపి ఒక మాలగా తయారు చేసి బాబా ముందుకు తీసుకుని రావాలి. ఈ చెదిరిపోయిన మణులన్నీ ఏరి అన్నిటినీ బాబా దగ్గరికి మాల తయారు చేసి బాబా దగ్గరికి తేవాలి. పూర్తి సంవత్సరం అంతా అదే ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు ఆ పుష్పగుచ్చాన్ని మాలని బాబా ముందుకు తేవాలి. కాబట్టి ఒక సంవత్సరం పూర్తిగా సంవత్సరం అంతా తయారీ చేసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం బాబ్దాదా విదేశీయులందరి యొక్క సేవా కేంద్రాల వృద్ధి యొక్క రిజల్ట్ మంచిగా చూశారు. బాగుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి, భలే చిన్న పుష్పగుచ్చము లేక పెద్ద పుష్పగుచ్చము, కానీ ప్రత్యక్ష ఫల రూపంలో అయితే తీసుకుని వచ్చారు తప్పకుండా. కాబట్టి బాబ్దాదా తన కల్పం ముందుండే స్నేహి పిల్లల్ని చూస్తూ ఖుషి అవుతున్నారు. ప్రేమతో కష్టపడ్డారు. ప్రేమ బాబా అంటున్నారు, ప్రేమ ఎక్కడుంటుందో కష్టం కష్టంలా అనిపించదు. ఒకటి ప్రతి ఒక్కరి వైపు నుండి మంచి గ్రూపులు వచ్చాయి. బాబ్దాదాకి అన్నిటికన్నా మంచి విషయం ఏదనిపిస్తుందంటే సదా సేవలో అలసిపోకుండా ముందుకెళ్తున్నారే, అది చాలా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ఇంక ఇదే సేవలో సఫలత యొక్క విశేషత. సేవలో సఫలతం అవడానికి ఇదే విశేషత. కాబట్టి ఎప్పుడూ నిరాశ నిస్పృహలోకి రాకండి. ఈరోజు కొంచెమే ఉన్నారు, అరే ఈరోజు కొంచెం ఉన్నారు, రేపు ఎక్కువ అవుతారు. ఇది ఫిక్స్. అందుకే ఎక్కడ బాబా యొక్క పరిచయం దొరికిందో బాబా పిల్లలే నిమిత్తం అయ్యారు. అక్కడ తప్పకుండా బాబాకి ఎవరైతే దాక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రత్నాలు, సమయం అనుసారం వాళ్ళ హక్కు తీసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు, చేరుకుంటారు. ఎక్కడెక్కడ కనిపించకుండా ఉన్న రత్నాలన్నీ కూడా టైం వచ్చేసరికి వాళ్ళ హక్కు తీసుకోవడానికి చేరుకుంటారు, వచ్చేస్తారు. ఇంకా చేరుతూనే ఉంటారు. మిగతా వాళ్ళు కూడా ఎక్కడ పోతారు, అందరూ చేరుకుంటూ ఉంటారు. కాబట్టి అందరూ ఖుషీతో నాట్యం చేసేవాళ్ళే కదా, సదా ఖుషీగా ఉండేవాళ్ళే కదా అన్నారు. అవినాశి తండ్రి, అవినాశి పిల్లలు. కాబట్టి ప్రాప్తి కూడా అవినాశి, ఒకటి ఖుషి కూడా అవినాశి. ఒకటి సదా ఖుషీగా ఉండేవాళ్ళు, సదా అందరికన్నా బెస్ట్ అంటే చాలా మంచిగా వేస్ట్ని సమాప్తి చేశారు. వేస్ట్ సమాప్తి అయిపోతే ఇంకేంటుంటుంది, అంతా బెస్టే కదా ఉండిపోతుంది. బాబన్నారు వ్యర్థం సమాప్తి అయింది అంటే అంతా ఏముంది, ఇంకా అంతా మంచిదే ఉంది. బాబాకి పిల్లలు కావడం అంటేనే సదా కోసం అవినాశి ఖజానాకి అధికారులు కావడం. బాబాకి పిల్లలు అవ్వడం ఉంటేనే సదా అవినాశి ఖజానాకి అధికారులు కావడం. ఒకటి అధికారి జీవితం అంటేనే మంచి జీవితం, బెస్ట్ జీవితం. అన్నిటికన్నా బెస్ట్ జీవితం ఏది, అధికారి జీవితం. కాబట్టి కరేబియన్లో సేవ యొక్క ఫౌండేషన్ విశేషాత్మలది, విశేషాత్మలదే ఉంది. గవర్నమెంట్ సేవ యొక్క ఫౌండేషను గయానాలో గవర్నమెంట్ యొక్క ఫౌండేషన్ పడింది. ఇంకా గవర్నమెంట్ వరకు రాజయోగం యొక్క విశేషత అక్కడ వ్యాపించింది. ఇది కూడా విశేషతే కదా. గయానాలో గవర్నమెంట్లో కూడా సభలో కూడా ఏం చేస్తారు, యోగం చేయించేస్తూ ఉంటారు.
ఒకటి ఇది కూడా విశేషతే. గవర్నమెంట్ కూడా 3 నిమిషంలో కోసం సైలెన్స్ యొక్క ప్రయత్నం చేస్తూ ఉంది. గవర్నమెంట్కి సమీపంగా వచ్చే ఛాన్సు అక్కడి నుంచే మొదలైంది. రిజల్ట్ మంచిగా వచ్చింది కదా, ఇంకా వస్తుంది రిజల్ట్. కరేబియన్ వాళ్ళు సేవలో విశేషంగా విఐపీలను తయారు చేశారు. ఒక్కళ్ళతో అనేకుల సేవ జరుగుతున్నది. ఇది కూడా విశేషతే కదా. ఎందుకంటే గయానా అంబాసిడరు బాబా పిల్లవాడు, బాబా జ్ఞానంలో ఉన్నారు. ఒకటి ఆహ్వానం ఎలాంటిది అంటే విధిపూర్వకంగా విఐపి రూపంలో కలుసుకున్నారు కదా. ఇది ఫస్ట్ నిమిత్తమయ్యారు, కరేబియన్ వాళ్ళు నిమిత్తమయ్యారు ఇలాగా విఐపీలను ఫస్ట్ కాదు. ఈరోజు నలువైపులా వాళ్ళే ఒక ఎగ్జాంపుల్గా మారి అనేకుల్లో ఉత్సాహం ప్రేరణ ఇవ్వడంలో బాబా అన్నారు, ప్రేరణ ఇచ్చే సేవలో ఇమిడి ఉన్నారు. ఇది కూడా ఫలం అందరికీ లభిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ కనెక్షన్లో ఉంది. ఇది కూడా ఒక సమీప కనెక్షన్ రావడానికి ఇది కూడా ఒక విధే. ఈ విధిని ఇంకా కొంచెం జ్ఞానయుక్త కనెక్షన్లోకి వస్తే అతీతమైన సేవ యొక్క అనుభవం చేయించగలరు. ఏదో ఒక మీటింగ్లో ఏదో సమయం చూసి సేవకి నిమిత్తం అవుతారు. భలే లౌకిక విషయాలు కావచ్చు, కానీ లౌకిక విషయాల్లో కూడా ఎలాగంటే వాళ్ళ మాటలు మాట్లాడుతుంటే దాంతో అతీతం అనుభవం కావాలి, ప్రియంగా అనుభవం కావాలి. కాబట్టి ఇది కూడా ఒక ఛాన్సు. అందరి తోడు ఉంటూ కూడా అతీతంగా ప్రియంగా ఉండి చూపించారు. అందుకే ఈ విధితో ఇంకా కొంచెం అటెన్షన్ ఇచ్చి సేవ సాధనాలు శ్రేష్టంగా తయారు చేసుకోవచ్చు. ఇది గయానా వాళ్ళ యొక్క గయానా వాళ్ళకి ఛాన్స్ దొరికింది. ఆది నుంచి సేవ యొక్క ఛాన్స్ యొక్క లాటరీ లభించింది. అన్ని స్థానాలు వృద్ధి మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక విశేషత చేయండి. ఎవరైతే అక్కడ అంత పేరు ప్రఖ్యాతి చెందిన పండితులు ఉన్నారో వాళ్ళ నుండి తయారు చేయండి. త్రినిడాడ్ గయానాలో పండితులు ఎక్కువ ఉంటారు. అయినా వాళ్ళు సమీపం వాళ్ళు అయ్యారు, సమీపానికైతే వచ్చారు. భారతదేశం యొక్క ఫిలాసఫీని నమ్మేవాళ్ళు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు పండితుల గ్రూపు తయారు చేయండి. ఎలాగైతే ఇప్పుడు హరిద్వార్లో సాధువుల సంఘటన తయారవుతున్నది కదా, అలాగే ఇక్కడ కూడా ఇక్కడ నుండి పండితుల గ్రూపును తయారు చేయండి. స్నేహంతో వాళ్ళని మీ వాళ్ళుగా చేసుకోండి. ముందు స్నేహంతో వాళ్ళని సమీపానికి తీసుకురండి. హరిద్వార్లో కూడా స్నేహంతోనే కదా రిజల్ట్ వచ్చింది. స్నేహంతో మధుబన్ వరకు చేరుకున్నారు. కాబట్టి మధుబన్ వరకు వచ్చారంటే జ్ఞానం వరకు మెల్లిగా వస్తారు. ఇంకెక్కడికి వెళ్తారు? కాబట్టి ఇప్పుడు ఇది చేసి చూపించండి. అచ్చా, యూరోప్ ఏం చేస్తారు? సంఖ్యలో చిన్నది అనడానికి లేదు కదా, చిన్నది అనడానికి లేదు. సంఖ్య ఎలాగున్నా సరే క్వాలిటీ మంచిగా ఉంది, నెంబర్ 1 క్వాలిటీ. కాబట్టి ఎవరిని తీసుకురాలేని వాళ్ళు మీరు తీసుకొచ్చారు. ఇదేం పెద్ద విషయం కాదు. ధైర్యం పిల్లలది, బాబా సహయోగం ఉంటుంది. పిల్లల ధైర్యం మొత్తం పరివారం బాబ్దాద యొక్క సహయోగం ఉంది. అందుకే ఏది గొప్ప విషయం కానే కాదు. ఏం చెయ్యాలి అనుకుంటే చేయగలరు మీరు. ఆఖరికి అందరూ రావాల్సిందే ఒక గమ్యానికి, అందరూ రావాల్సిందే. ఎవరు రావాలి? బాబా అంటారు, కొంతమంది ఇప్పుడు వచ్చేది ఉంటుంది, కొంతమంది లాస్ట్లో వచ్చేవాళ్ళు ఉంటారు, తర్వాత వచ్చేవాళ్ళు ఉంటారు. రావడం అయితే ఉంటుంది.
బాబా అంటారు ఎంతైనా ఖుష్ కావచ్చు, అయినా సరే ఏదో ఒక ప్రాప్తి యొక్క ఇచ్చ అయితే ఉంటుంది. భలే వాతావరణం సరిగ్గా ఉంది, దానికోసం బాధ లేదు, కానీ అయినా ఎంతవరకు జ్ఞానం లేదో వినాశీ ఇచ్చలు ఎప్పుడు పూర్తి కావు అన్నాడు. ఒక ఇచ్చ తర్వాత ఇంకోటి పుట్టుకొస్తుంది. ఒకటి ఇచ్చలు సదా సంతుష్టతని అనుభవం చేయనివ్వు. ఎవరైతే దుఃఖితులు కాదో బాబా అంటారు వాళ్ళకి ఈశ్వరీయ నిస్వార్థ స్నేహం అంటే ఏమిటి, స్నేహే జీవితం అంటే ఏమిటి, ఆత్మ స్నేహం పరమాత్మ స్నేహం యొక్క అనుభవం వాళ్ళకి లేదు. ఎంత కానీ స్నేహం ఉండొచ్చు, కానీ నిస్వార్థ స్నేహం మటుకు ఎక్కడా లేదు. సత్యమైన స్నేహం లేనే లేదు. ఒకటి సత్యమైన హృదయం యొక్క స్నేహం యొక్క పరివారం, ఆ స్నేహం అందరికీ, సత్యమైన స్నేహం యొక్క పరివారం అందరికీ కావాలి. అలాంటి పరివారం ఎక్కడ దొరుకుతుంది? ఒకటి ఏ విషయంలో ఆ ప్రాప్తిని అనుభవం చేస్తున్నారో ఆ ప్రాప్తి యొక్క ఆకర్షణతో వాళ్ళకి మెల్లిగా అర్థం చేయించండి. అచ్చా అందరూ విశేషాత్మలే కదా, ఒకవేళ విశేషతలే లేకపోతే బ్రాహ్మణాత్మలుగా మీరు కానే కారు. విశేషతలే మీ బ్రాహ్మణ జీవితాన్ని ఏం చేసేయి. బ్రాహ్మణ జీవితం రావడానికి కారణం ఏది? మీ విశేషత. అన్నిటికన్నా గొప్ప విశేషత ఇదే. కోటిలో కొంతమందిలో కొంతమంది మీరు. కాబట్టి ప్రతి ఒక్కరికి మీ మీ విశేషతలు ఉన్నాయి. రోజు మొత్తం బాబా సేవ ఇదే లగ్నం ఉంటుంది. లౌకిక కార్యం నిమిత్త మాత్రంగా చేయవలసి వస్తుంది లౌకిక కార్యాలు, కానీ మనసులో లగ్నం దేని మీద ఉంటుంది? యోగము సేవ మీదే ఉంటుంది. బాబా స్మృతి సేవ అదే ఉండాలి. భలే నిమిత్త మాత్రంగా లౌకిక కార్యంలో ఉండొచ్చు, కానీ లగ్నం మీ మనసు యొక్క లగ్నం మటుకు బాబా సేవ మీదే ఉండాలి. అచ్చా వరదానం. సదా నిజధామం నిజ స్వరూపం యొక్క స్మృతితో హాయిగా ఉపరాం ప్రియగా ఉండేవాళ్ళు. అతీతులు ప్రియమైన వాళ్ళకండి, ప్రియంగా అవ్వండి. నిరాకారి ప్రపంచం మరియు నిరాకారి రూపం యొక్క స్మృతి సదా అతీతంగా ఉంటుంది. అది మనని ప్రియంగా మారుస్తుంది. నిరాకారి ప్రపంచం, నిరాకారి రూపం, ఈ స్మృతి మనని సదా అతీతంగా ప్రియంగా చేస్తుంది. మనం ఉండేదే నిరాకారి ప్రపంచ నివాసీలం. మనం ఎవరము అంటే నిరాకారి ప్రపంచవాసీలమే. ఇక్కడ సేవార్థం మనం అవతరించాం. మేము ఈ మృత్యులోకం వాళ్ళం కాదు, అవతారాలం. ఈ ఒక్క చిన్న విషయం మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే అన్నిట్లోనూ హాయిగా ఫ్రీగా రిలాక్స్గా ఉండగలుగుతారు. ఎవరైతే అవతారాలు అనుకోరో, గృహస్థీలము అనుకుంటారో, గృహస్థి యొక్క బండి చెత్తలో చిక్కుకుపోతుంది. గృహస్థి అంటేనే బరువు యొక్క స్థితి. అవతారం అంటే చాలా తేలిగ్గా ఉండే స్థితి. అవతారం అనుకుంటే మీ నిజధామం, మీ నిజ స్వరూపం అదే జ్ఞాపకం ఉంటుంది. అప్పుడు అన్నిటి నుండి ఫ్రీగా స్వతంత్రంగా రిలాక్స్గా ఉంటారు. స్లోగన్. బ్రాహ్మణులు ఎవరు అంటే శుద్ధమైన విధిపూర్వకంగా ప్రతి కార్యం ఎవరైతే చేస్తారో వాళ్ళే బ్రాహ్మణులు. శుద్ధితో విధిపూర్వకంగా ప్రతి కార్యం ఎవరైతే చేస్తారో వాళ్ళే బ్రాహ్మణులు. ఓం శాంతి.